విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవపుతేశ కరుణాకర శంకరం హరిశంభో మహాదేవ్ విశ్వేశ్యామర వల్లభ శివశంకరాత్మ నీలకంఠ నమస్తే మృత్యుంజయ రుద్ర నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వ శ్రీ మహాదేవతి నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తుతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటే మనం ఈ వారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు సమానంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రహాలు కూడా మిశ్రమ ఫలితంగానే ఉన్నప్పటికీ కూడా హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కొంచెం అసంతృప్తి కానవస్తుంది, ప్రతి విషయంలో కూడా చికాకు పడుతున్నారు. ఆర్థికంగా కొంచెం వసూలు లేకపోయేటప్పటికీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా కొంచెం కలహాలు పెరుగుతూ ఉంటాయి, మాట భేదాభిప్రాయాలు వస్తుంటాయి, మాటకు మాట. ఇవన్నీ కూడా సహజంగా ప్రభావమే కాకుండా కూడా ప్రతి మనిషికి ఒక అండర్స్టాండింగ్ అంటూ ఉండాలి. అది లేకపోతే ప్రతి చికాకనే కనపడుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నారంటే పర్వాలేదని పక్కకి వెళ్ళిపోతే సమస్య ఉండదు. అదే మనం అన్నారని సరే మనం అదే పెట్టుకొని 10 సార్లు రిపీట్ చేసి వాళ్ళ గురించి అననుంటే మళ్ళీ అదే మనకు వస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఈజీగా తీసుకోవాలి, ఈజీగా జస్టిఫై చేసుకోవాలి. కానీ అదే పట్టుకొని వ్యవహరించడం అనేది పద్ధతి కాదు. మేషరాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, ఇబ్బంది అంటూ ఉండదు. వ్యాపారాలు కలిసి వస్తాయి, ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కొత్త కొత్త ఉద్యోగాలకు శ్రీహారం చుడతారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా నీలనాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా సరిగ్గా తైలాభిషేకం మాత్రం మర్చిపోకుండా చేయించుకుంటూ ఉండండి. అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి వృషభ రాశి. వృషభాలకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. వివాహ దృష్ట్యా వ్యవహరిస్తూ ఉంటారు. అన్ని చికాకులు వచ్చినప్పటికి కూడా సమయస్ఫూర్తిగా కలిసిపోతూ ఉంటాయి, ఇబ్బంది అంటూ. కుటుంబంలో కూడా సౌఖ్యం బాగుంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. మితిమీది ఆహారం తీసుకున్నట్టయితే సమస్య ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. దూర ప్రయాణం చేస్తుంటారు, ప్రయాణం జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అవసరము. కొంచెం చికాకులు ఉన్నప్పటికీ కూడా దాని దగ్గర పరిహారం చేసుకోండి. గ్రహదోషం ఏదైనా ఉంటే పరిహారం చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా కార్తీకాన్ని పూజ చేసుకోండి. దాంతోపాటు స్వామివారికి అప్పుడప్పుడు అభిషేకం చేయించండి. కాస్త నువ్వు చిమ్మిరి చేసి నైవేద్యం పెట్టండి. మీ సమస్యలన్నీ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశులకు జాగ్రత్తగా ఉండాలి. గురు సంచారం అంతా బాగానే ఉంది, గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. అన్ని విధాలు అన్నీ బాగున్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యంలో చికాకులు వస్తుంటాయి, జాగ్రత్త వహించండి. నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది. దానితో ప్రతి కూడా ఏమిటా ఈ సమస్య ఎదురవుతుంటుంది. అంతా హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బందితో భయపడుతూనే ఉంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యత గడుపుతుంటారే కానీ అప్పుడప్పుడు సమస్యల ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో కూడా తెలియని ఇబ్బందులు వస్తుంటాయి. అప్పుడప్పుడు ఒకటి ఉంది అనుకుంటే ఇంకో దానికి వెళ్తే ఇంకోటి వస్తుంది. ఇలా సమస్యలు ఎదురవుతుంటే కొంచెం అలాంటివి కూడా చూసుకుంటూ ఉండండి. తగ్గ దోషాన్ని ఏదైనా ఉంటే పరిహారం చేసుకోండి. అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మిథున రాశి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా సరే చాలా మంచి మనసు, దైవారాధన అధికంగా ఉంటుంది. దైవానుగ్రహంతో ప్రతి కూడా బాగా చేస్తుంటారు. కానీ వ్యాపారం మీద ఆశ ఎక్కువ పెడుతుంటారు. అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి. లక్ష్మీ గణపతికి చక్కగా ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టండి. గణపతి హోమం చేయించుకోండి. మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక వాళ్ళకి అప్పుడప్పుడు సమస్యలు వచ్చినా కూడా భయపడకండి. ఎందుకంటే సంతోషం అన్ని దాటిపోయినాయి. గురు సంచారం చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నట్టే. వాళ్ళు సదవకాశాలు చేద్దాకా వస్తుంటే అనుకున్నట్టు అనకైపోతుంటాయి. ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కానీ పనిభారం పెరుగుతుంది, పని వాళ్ళ సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా సహజంగా జరిగాయి కాబట్టి భయపడకండి. కర్కాటక రాశి వాళ్ళు అన్ని విషయాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మాట తీరు కొంచెం తొందరపాటు నిర్ణయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని ఈజీగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడామని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజ అంటే చంద్రుడు అధిపతి కాబట్టి ప్రతిదానికి మాట మీదే నిలబడాలి. మాట సక్రమంగా ఉంటే 10 మందిలో మనం గొప్పగానే ఉంటాం. అది తెలుసుకున్నట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా విశ్వాసం పాలన చేయండి. దాంతోపాటు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుండండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కళాత్మకత ఉంటుంది, కళ ఆసక్తి ఉంటుంది, అన్ని విషయాలు బాగుంటుంది. ప్రతి విషయంలో కూడా చికాకంటూ ఏమీ కనపడలేదు, హ్యాపీగానే ఉన్నారు. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొంచెం సంతోషం ఉన్నప్పటికీ కూడా
ఈజీగానే ఉంది, భయపడకండి. అప్పుడప్పుడు శనికి తలాభిషేకం చేయించుకుంటుండండి, ఇబ్బంది అంటూ ఉండదు. వీళ్ళకి ఎప్పుడు కూడా మనస్సు చాలా హ్యాపీగా ఉంటుంది, దేనికి భయపడరు. సింహం అంటే ఒక రకమైన భయపడేదాన్ని అనమాట. అలాంటి చూడగానే అమ్మో సింహం గర్జిస్తుంది అంటే అది అలాగే వెళ్తే ఒక సింహం వాళ్ళని చూసినట్టయితే, సింహలగ్నం కానీ సింహరాశి వాళ్ళని చూస్తే అమ్మ వీడు ఏమైనా చేస్తారని భయపడతారు. కానీ నిజంగా వాళ్ళు చాలా మంచి మనసుతో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ళలో ఒక రకమైన భావన ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎవరైనా మంచిగా ఉన్నారంటే వాళ్ళని చెడగొట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. మాట్లాడకుండా ఎదుటి వాళ్ళతో మనం హ్యాపీగా ఉండకూడదు, మనకెందుకు అనే ఫీలింగ్తో ఎదుటి వాళ్ళని కూడా పాడు చేసి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలు హ్యాపీగా ఉంటూనే ఉంటారు, సమస్యలు అంటూ ఉండవు. కొంచెం అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకు వచ్చిన భయపడి స్కిన్ ప్రాబ్లమ్స్ నమస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుంటుండే సూర్య భగవాన్ని పూజ చేసుకోండి. లేకుంటే రోజు సూర్య నమస్కారం చేయండి. చేసినట్లయితే మీకు ఏదైనా సరే దోషాలు ఉన్నా కూడా అన్నీ తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఒడిదుడుకులంటూ ఏమీ లేవు, లాభసాటిగానే ఉంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తున్నాయి, ఆర్థికంగా నిలదొక్కున్నారు. మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. కాస్త బంగారం వెండి వస్తువులు కూడా కొనుగోలు చేస్తుంటారు. వ్యాపారం జాస్తి పెట్టినప్పటికీ కూడా వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఉద్యోగాలు కూడా ప్రమోషన్స్ అవి వస్తుంటాయి, అన్ని విధాలా బాగుంటుంది. కానీ సొసైటీలో ఎంత పేరున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా సహజంగా జరిగే కాబట్టి భయపడకండి. వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయండి. కానీ ప్రయత్నం చేసినా కూడా అవ్వటం లేదేమిటి, దగ్గర దాకా వెళ్ళిపోతుంది అనుకుంటే ఏదైనా దోషం ఉంటే అలాంటి జరుగుతుంటాయి కాబట్టి దోషం పరిహారం చేసుకోండి, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కన్యారాశి వాళ్ళకి మనసు చాలా బాగుంటుంది, అన్ని విధాలు కూడా క్రియేటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తారు, 10 మందిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. 10 మందిని రాబట్టుకునే గుణం ఉంటుంది, లౌకికంగా మాట్లాడుకుంటారు. అందరితో కూడా స్నేహితులతో కానీ బంధువులతో కానీ బాగా కలిసికట్టుగా ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి. నిత్యం అమ్మవారిని కాసేపు కళ్ళు మూసుకొని శ్రీమాతృ నమః అనే మంత్రాన్ని జపించుకోండి, అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సదవకాశాలు చేదాకా జారిపోతూ ఉంటాయి, సమస్యలు అధికంగా ఉంటాయి, అన్ని విధాల బాగానే ఉంటాయి. రవాణా ట్రాన్స్పోర్ట్ రంగం వాళ్ళకి కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. చిన్న పరిశ్రమల వాళ్ళకి కూడా ఏదైనా కుటీర పరిశ్రమ చేయాలనుకుంటే చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్జ్యూమర్స్ కానీ ఏదైనా సరే బ్యూటీకి సంబంధించిన కాస్మెటిక్స్ కానీ ఏదైనా వ్యాపారాలు చేయండి, చేసినట్టు అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా కళల మీద సాహిత్యం మీద అభిమానం ఎక్కువగా ఉంటుంది, దానిలో కూడా మంచి బలోపతి కానిస్తారు. పత్రికా రంగాల వాళ్ళకి కానీ విలేకరులకు కానీ కలిసి వచ్చే కాలం, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు సమస్య అనేది సహజంగా మానవుడికి కనపడుతుంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్యంలో చికాకులు రావటం, మానసికంగా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటాయి, భయపడకండి. దైవానుగ్రహం వల్ల అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి. స్వామివారికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి కనీసం 3 నిమ్మకాయలు తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి దండం పెట్టుకొని నిమ్మకాయలు తెచ్చి గుమ్మానికి కట్టుకోండి, నరఘోష ఉంటే పోతుంది, ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాగానే హ్యాపీగా ఉన్నారు. సంతోషం ఉన్నప్పటికీ కూడా అసలు సంతోషం ఉన్నప్పటికీ కూడా చికాకులు చిన్న వచ్చినా కూడా భయపడకండి, అన్ని విధాలు బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి, గృహాల్లో కూడా సదరు కానవస్తుంది, శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే అకాల భోజనాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భోజనాల విషయంలో ఏదైనా సరే కొంచెం జాగ్రత్త వహించండి. అతిగా ఏదైనా సరే ఆహారం తీసుకున్నా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా సరే దృష్టి భావం ఎక్కువగా ఉంటుంది, దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం దృష్టి ప్రభావం కూడా ఉంటుంది రాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి, అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి గ్రహాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి, భయపడకండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఏదైనా సరే కార్యక్రమాలు చేసేటప్పుడు మంచిగా ఆలోచించుకోండి. దైవానుగ్రహంతో దేవుడి మీద భారం వేసి స్వామి నువ్వే శరణాగతి వచ్చడం కానీ అన్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కాస్త పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి, అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది.
కానీ మొన్నటిదాకా చికాకు పడ్డా కూడా ఇప్పుడు టైం చాలా బాగుంది. గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగున్నా కూడా గురువు ప్రభావం చాలా బాగుంటుంది. అన్నిటికంటే గురువు బాగుంటే హ్యాపీగా ఉంటాం. ఏదైనా సరే మనకి అన్ని గ్రహాల్లో కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తూ ఉంటే మనకు అన్ని విధాలు బాగుంటుంది. సంతాన విషయంలో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కూడా అయిపోతూ ఉంటాయి. వ్యాపారాలు కూడా అభివృద్ధి కానవస్తుంది. కానీ అప్పుడప్పుడు కొంచెం బయట వారితో కొంచెం ఒడుకులు రావటం, మాట భేదాభిప్రాయాలు రావడం జరుగుతుంటే జాగ్రత్త వహించండి. కలహాలు అనేది సహజంగా కుటుంబంలో వస్తుంటాయి. అవి కూడా అతిగా బాధపడకుండా ఆలోచించుకొని జాగ్రత్త వహించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం చేయించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఒడిదుడుకులన్నీ కూడా ఒక దారికి వచ్చినాయి. ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. ఏళ్ళాల్సిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా చాలా మట్టుకు హ్యాపీగా ఉన్నానని చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కళాత్మక హృదయం ఉండి కళ ఆసక్తి కనబడుతుంటుంది. కొంచెం రవాణా ఎలక్ట్రికల్ కానీ కన్జ్యూమర్స్ కానీ కొంచెం రా మెటీరియల్స్ ఏమైనా సరే వ్యాపారాలు చేయండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు వ్యాపారాల మీద ధ్యాస పెడతారు. పెట్టేటప్పుడు శ్రద్ధగా పెట్టండి. పెట్టినట్టయితే వ్యాపారాలు బాగా కలిసి వస్తే అన్ని విధాలు బాగుంటుంది. పెట్టుబడి కూడా ఆచితూచి వ్యవహరించుకొని పెట్టుకోండి. ఓవర్ ఎక్స్ప్రెషన్ వేసుకొని పెట్టి తర్వాత అప్పుల పాలైన బాధపడద్దు. ఏదైనా సరే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తక్కువ ఎక్కువ గ్రహించుకొని చేసినట్లయితే మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. మీడియా రంగాలకు బాగా కలిసి వస్తుంది. హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి వర్షాల సీజన్ కాబట్టి, రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో కొంచెం వ్యాపారాలు తక్కువగా ఉంటాయి. దాని పంటలు కూడా చేతికి సరిగా వచ్చి రాక ఇబ్బంది పడుతుంటాం. ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి. భయపడకండి. అన్ని విధాలు బాగుంటుంది. మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి. మీ సమస్యలని కూడా తేలిగ్గా అన్ని విధాలకు కలిసి వస్తుంది. ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి అజాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఉద్యోగాల్లో కూడా ఇది కాకపోతే ఇంకోటి చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి కూడా నిలబడదు. మాట నిలబడుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. కానీ వీళ్ళకి అది ఉండదు. ఎంతసేపటికి ఒకదాని మీద స్టాండ్ అవ్వకుండా 10 రకాల భావంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచనలు పెరిగిపోతుంటే ఆలోచన తగ్గట్టుగా చేయాలి కదా, చేయలేకపోయేటప్పటికి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పటిదాకా ఏళ్ళనాడ్స్ని గడిచింది. ఏళ్ళనాడ్స్ని కూడా ఎండింగ్లో ఉన్నారు. అది చాలా మటుకు అయిపోయింది. కానీ భయపడకండి. జాగ్రత్తగా వహిస్తూ ఉండండి. ఇక్కడ మంచి మహాదశ నడుస్తుంది. ఈ మహాదశ బాగున్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. టైం బాగున్నప్పుడే అన్నీ సక్రమంగా నెరవేర్చుకోవాలి. హ్యాపీగా ఉండాలి. అతిగా ఏది చేసుకోకండి. ఆలోచనలు పెంచుకోవకండి. వ్యాపారాల మీదుగా దేని మీద శ్రద్ధగా పెట్టుబడి పెట్టి ఎదుటికి చివరికి అప్పుల పాలు ఇబ్బంది పడవాకండి. అన్ని విధాలు కూడా నిదానంగా చేసినట్టయితే కుంభరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఎప్పుడైనా సరే నిత్యము పారాయణ చేయాలనుకుంటే మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండే అన్ని విధాలు కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు దానధర్మాలు చేయండి. మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళనాడ్సిన ప్రభావం ఉంది. దాంతో కొంచెం చికాకు ఎదురవుతూ ఉంది. ఏళ్ళనాడ్సినవి కూడా కొంచెం ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. ఇంకొక కొంచెం సమయం ఉంది కాబట్టి చికాకులు ఎదురవుతూ ఉంటాయి. గ్రహాల్లో కూడా గురుగ్రహం చాలా హ్యాపీగా ఉంది. దాంతో ఒక సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతున్నాయి. వివాహాలు కూడా చేస్తామని ఆలోచనిస్తారు. కానీ అనుకున్న పనులు అనుకోకుండా అయిపోవటం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించుకోండి. మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళకి సత్ఫలితాలు ఏమైనా కనపడాలి అనుకుంటే మీరు చేసేదాన్ని ధ్యాస పెట్టండి. ఎందుకంటే వ్యాపారాలు చేయాలన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంచెం అప్పులు కూడా అధికంగా పెరిగిపోయినా కూడా సమస్యలు తీరడానికి కొంచెం ఏదైనా సరే ఒక పని చేయాలి. ఈ పని ఎందుకు కాదు అని ఆలోచించుకొని చేసుకోండి. దైవానుగ్రహంతో అనుకున్న పనులను అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఏంటంటే ఎవరైతే చెప్తే చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి కూడా మన టైం బాగాలేనప్పుడు ఎవరైతే చెప్పి చేయాలనుకున్నప్పుడు కాదు. ఆ టైం ఎందుకు బాగాలేదు, ఏ గ్రహం నాకు నిధిగా ఉంది, ఇప్పుడు ఏనాటి సందర్భం నడుస్తుంది, ఈ దోషం వల్ల మనం ఏం చేయాలి పరిహారం తెలుసుకొని దాని దగ్గర రెమెడీ చేసినట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది. కొన్ని దోషాలకి నవగ్రహ శాంతి హోమం చేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. చేయించినట్లయితే మీనరాశి వాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా
అజాగ్రత్త అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. కానీ దూర ప్రయాణం చేసినప్పుడు కానీ వాహనం నడపడం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంచెం యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటే ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. ప్రతి శనివారం నాడు స్వామివారికి తులసిమాల వేసి స్వామివారిని ఆరాధించండి. ఈ సమస్యలని కూడా కూడా స్వామివారే మనకి కాపాడతారు కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఏలినాటి దోషం ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి భయపడకుండా ముందుకు వెళ్ళండి, హ్యాపీగా ఉంటారు. మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు. Don't forget to hit the like button and subscribe for more videos.